తిరుపతి ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ వేదికగా మారింది. తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన జేబీ శ్రీనివాస్ తొలిసారిగా తిరుపతి పార్లమెంటు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్కు నగర వాసుల నుంచి విశేష స్పందన లభించింది. డ్రైనేజ్, త్రాగునీరు, విద్యుత్, వీధి దీపాలు, సీసీ రోడ్లు, పారిశుద్ధ్యం తదితర సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఆయన సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తనపై ఉంచిన నమ్మకాన్ని ప్రజాసేవ ద్వారా నిలబెట్టుకుంటారని జేబీ శ్రీనివాస్ స్పష్టం చేశారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడి గడపకు చేరేలా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కుమారమ్మ, తాతయ్యగుంట ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్, క్లస్టర్ ఇన్ఛార్జీలు దంపూరి భాస్కర్ యాదవ్, శ్రీధర్ వర్మ, మునిశేఖర్ రాయల్, నగర మహిళా అధ్యక్షురాలు బ్యాంక్ శాంతమ్మతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. మొత్తం డీటెయిల్స్ అన్ని మీకు పెడతాను. థ్యాంక్ యూ. అందరూ చూడన్నా. ఇంకా లెక్క పెట్టాల, ఇప్పుడే తీసుకున్నాము. ఇంకా అన్ని చేయాల, మొత్తం డీటెయిల్స్ అన్నీ మీకు పెడతాను. థ్యాంక్ యూ. క్లస్టర్ వైజ్ వెళ్ళిపోతాం. అంటే క్లస్టర్ వైజ్ వెళ్తే ఒక చోట పెడతా అంటే ఇంకో చోటకి ఒకే చోట పెడితే మొట్టమొదటిసారి తిరుపతి ఇన్ఛార్జిగా బాధ్యత స్వీకరించిన తర్వాత ఇది ఫస్ట్ ప్రజా దర్బార్. ఇది సమస్యలు చాలా ఎక్కువ వస్తున్నాయి. ఆ ఉన్న సమస్యల్లో కూడా ఎక్కువ డ్రైనేజు, వాటరు, పెన్షన్స్, హౌస్ సైట్స్, ఈ నాలుగిటి మీద చాలా ఎక్కువ వస్తున్నాయి. వీటిని సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి వీలైనంత త్వరితగతిన వీటన్నిటిని ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తానని తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది ప్రస్తుతానికి టెంపరవరీ. పార్టీ ఆఫీస్ ఖచ్చితంగా కడతాము. పార్టీ ఆఫీస్లోనే పెడతాం. మాకంటూ సపరేట్ నియోజకవర్గ పార్టీ ఆఫీస్ ఉంటుంది. ఆ పార్టీ ఆఫీస్లోనే ప్రతిసారి అది 2-3 నెలల్లో అయిపోతుంది. పార్టీ ఆఫీస్ కూడా అక్కడే స్టార్ట్ చేస్తాం. లేదు అప్పటిదాకా ఇంకేదైనా నేను సపరేట్గా ఆఫీస్ తీసుకుంటే అక్కడ పెట్టుకుంటాం. ఒకే చోట అంటే వార్డుల మీదకి వెళ్దాం అనుకున్నాం. వార్డుల మీదకి వెళ్తే ఈరోజు ఒక వార్డు, రేపు ఒక వార్డు, ఇంకొక వార్డు అంటే ప్రజలు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఎప్పటికీ ఒక చోట ఉంటే ఈజీగా ఉంటుంది, వాళ్ళకి యాక్సెస్ ఈజీగా ఉంటుందని. ఇంకా లెక్క తెలియదు సార్, అన్నీ మళ్ళీ చెప్తాను. అన్నీ చూసుకున్న తర్వాత కంప్లీట్ అయిన తర్వాత మీకు మెసేజ్. థ్యాంక్ యూ.